హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీలోని వికాస దశలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గ్యాదర్ చేసి కొన్ని వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: మహాత్ముని జీవిత చరిత్ర చదివిన పవన్ అనే విద్యార్థి సత్యమేవ జయతే అను సూక్తిని గౌరవించి ఆ నియమాన్ని పాటించాడు. పవన్లో పెంపొందిన వికాసం ఏమిటి? ఆప్షన్స్: 1 నైతిక వికాసం, 2 సాంఘిక వికాసం, 3 ఉద్వేగ వికాసం, 4 మానసిక వికాసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాంఘిక వికాసం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మహాత్ముని జీవిత చరిత్ర చదివిన పవన్ అనే విద్యార్థి సత్యమేవ జయతే అనే సూక్తిని గౌరవించి ఆ నియమాన్ని పాటించాడు. అప్పుడు అతనిలో ఏ వికాసం పెంపొందింది అంటే సాంఘిక వికాసం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: గీత అనే అమ్మాయి తాను శిక్షింపబడే పని చేసినప్పుడు తప్పు అని పొగడత కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని అనుకుంటుంది. గీత ఏ వికాస దశకు చెందుతుంది? ఆప్షన్స్: 1 ఉత్తర బాల్య దశ, 2 యవ్వన దశ, 3 కౌమార దశ, 4 పూర్వ బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. గీత అనే అమ్మాయి తాను శిక్షింపబడే పని చేసినప్పుడు అది తప్పు అని, పొగడత కానీ తనకి ఏదైనా ప్రైజ్ లభించే పని చేసినప్పుడు అది ఒప్పు అని అనుకుంటుంది. అటువంటప్పుడు ఆమె ఏ వికాస దశకు చెందుతుంది అంటే పూర్వ బాల్య దశకు చెందుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలలో నిందాస్తుతితో వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే దశ ఏది? ఆప్షన్స్: 1 శైశవ దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 పూర్వ బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కౌమార దశ. ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటల్లో నిందాస్తుతితో వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే దశ ఏది అని అంటే కౌమార దశ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: మానసిక వికాసం లక్షణం కానిది ఏది? ఆప్షన్స్: 1 మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, 2 మూర్త అమూర్త ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, 3 వివిధ రకాల భావనలు కలిగి ఉండడం, 4 సహకార భావం కలిగి సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోవడం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సహకార భావం కలిగి సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోవడం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మానసిక వికాసం లక్షణం కానిది ఏది అన్నారు. అంటే ఇక్కడ ఆప్షన్స్: 1 మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, అది మానసిక వికాస లక్షణమే, అభివృద్ధి చెందడం అనేది. ఆప్షన్ 2 అనేది మూర్త అమూర్త ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి, ఇది కూడా మానసిక వికాస లక్షణమే. ఆప్షన్ 3 వివిధ రకాల భావనలు కలిగి ఉండడం అనేది కూడా మానసిక వికాస లక్షణమే. ఇక్కడ మానసిక వికాస లక్షణం కానిది అని అడిగారు. ఆప్షన్ 4 అంటే సహకార భావం కలిగి సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోవడం, ఇది మానసిక వికాస లక్షణం కాదు, ఇది సాంఘిక వికాస లక్షణం. మిగతా 3 మాత్రం మానసిక వికాస లక్షణం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాణిలో సరికానిది ఏది? ఆప్షన్స్: 1 ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ అనేది పూర్వ బాల్య దశ, 2 శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ అనేది శైశవ దశ, 3 భయాన్ని కలిగించే దశ అనేది కౌమార దశ, 4 భిన్నలింగీయులతో జట్లు క్రీడల్లో పాల్గొనే దశ అనేది ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భిన్నలింగీయులతో జట్లు క్రీడల్లో పాల్గొనే దశ అనేది ఉత్తర బాల్య దశ అనేది ఇక్కడ సరికాదు. సరి చూద్దాం, సరి కానిది అని అడిగారు కదా క్వశ్చన్స్లో. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 1 వచ్చేసి ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ అనేది పూర్వ బాల్య దశ, ఇది రైటే. నెక్స్ట్ శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ అనేది శైశవ దశ, ఇది కూడా కరెక్టే.
ఇది కూడా సరైన వాక్యమే. నెక్స్ట్ భయాన్ని కలిగించే దశ కూడా కౌమార దశ అనేది ఇది రైటే. సో ఆప్షన్ 4 అనేది భిన్న లింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ అనేది సరికాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం, తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది ఏ వికాసం మరియు ఏ దశకు చెందినది? ఆప్షన్స్ 1 సాంఘిక వికాసం మరియు బాల్యదశ, 2 ఉద్వేగ వికాసం మరియు శైశవ దశ, 3 నైతిక వికాసం మరియు బాల్యదశ, 4 సాంఘిక వికాసం మరియు కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సాంఘిక వికాసం మరియు కౌమార దశ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, సామాజిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం, తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది ఏ వికాసం మరియు ఏ దశకు చెందుతుంది అంటే ఇది వచ్చేసి సాంఘిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం అనేది సాంఘిక వికాసానికి చెందుతుంది. సామాజిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం అనేది సాంఘిక వికాసానికి సంబంధించింది. నెక్స్ట్ తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది కౌమార దశకు సంబంధించింది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ అనే విద్యార్థి తనకెంతో నచ్చిన పెన్నును తన స్నేహితుడి వద్ద నుండి దొంగిలించినప్పటికీ తప్పు చేశాననే అపరాధ భావంతో ఉన్నాడు. కిరణ్ నైతిక వికాస దశ ఏది? ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 పూర్వ బాల్య దశ, 3 యవ్వన దశ, 4 కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ ఏంటి, కిరణ్ అనే విద్యార్థి తనకు ఒక పెన్ అంటే తన దగ్గరది ఇష్టం అని తెలిసి తన స్నేహితుని వద్ద నుండి దొంగిలించినప్పటికీ తప్పు చేశాననే అపరాధ భావంతో ఉన్నాడు. అప్పుడు కిరణ్ ఏ నైతిక వికాస దశకు చెందినవాడు అంటే ఉత్తర బాల్య దశకు చెందినవాడు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను అర్థం చేసుకునే దశ ఏది? ఆప్షన్స్ 1 యవ్వనారంభ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ ఏంటి, మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను కూడా అర్థం చేసుకునే దశ ఏది అంటే డైరెక్ట్గా చూసేది, మనము ఊహించుకునేది. మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను కూడా అర్థం చేసుకునే దశ ఏది అని అంటే ఇక్కడ మనకు ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడే ఉద్వేగం ఏది? ఆప్షన్స్ 1 ఆర్తి, 2 ఉత్సాహం, 3 విస్మయం, 4 సృజనశీలత. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విస్మయం. కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడే ఉద్వేగం ఏది అని అంటే ఆప్షన్ 3 విస్మయం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ, అనుకరణ అధికంగా ఉండే దశ, తార్కిక పరిశీలన, ఆలోచన, వివేచన శక్తులు అధికంగా ఉండే దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి, శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ మరియు అనుకరణ అధికంగా ఉండే దశ, తార్కిక పరిశీలన, ఆలోచన, వివేచన శక్తులు అధికంగా ఉండే దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 శైశవ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కౌమార దశ. శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే దశ ఏది అని అంటే కౌమార దశ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ ఏది? ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 కౌమార దశ, 3 పూర్వ బాల్య దశ, 4 యవ్వన దశ.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. అనుకరణ ఎక్కువగా ఏ దశలో ఉంటుంది అంటే ఉత్తర బాల్య దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 బాల్య దశ, 3 కౌమార దశ, 4 వయోజన దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కౌమార దశ. ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది అని అంటే కౌమార దశ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాటుల పరంగా క్లిష్టమైన దశ ఏది? ఆప్షన్స్ 1 కౌమార దశ, 2 శైశవ దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శైశవ దశ. వ్యక్తిగతంగా మరియు సాంఘిక సర్దుబాట్ల పరంగా క్లిష్టమైన దశ ఏది అని అంటే ఇక్కడ శైశవ దశ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఏది? ఆప్షన్స్ 1 ఏకాంతర క్రీడ, 2 ప్రతీకాత్మక క్రీడ, 3 సాంఘిక క్రీడ, 4 సమాంతర క్రీడ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమాంతర క్రీడ. ఏంటి, పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట అంటే ఒకరిని చూస్తూ ఇంకొకరు అనుకరించే ఆట అంటే సమాంతర క్రీడ అనేది ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయస్సు ఏది? ఆప్షన్స్ 1 1 సంవత్సరం లోపు, 2 2 సంవత్సరాలు, 3 3 to 4 years, 4 1 to 2 years. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 to 4 years. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు ఏది అని అంటే 3 నుండి 4 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, చింతనం, అవధానం, సమస్య పరిష్కారం అనేవి దేని క్రిందకు వస్తాయి? ఆప్షన్స్ 1 మానసిక వికాసం, 2 ఉద్వేగ వికాసం, 3 నైతిక వికాసం, 4 శారీరక వికాసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మానసిక వికాసం. చింతనం, అవధానం, సమస్య పరిష్కారం అనేవి దేని కిందకి వస్తాయి అంటే మానసిక వికాసం కిందకి వస్తాయి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్స్ 1 నవజాత శిశు దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 శైశవ దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ అంటే పూర్వ బాల్య దశ అనేది ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసంలో 3వ దశ ఏది? ఆప్షన్స్ 1 ప్రాగ్భాషా దశ, 2 ముద్దు మాటల దశ, 3 శబ్దానుకరణ దశ, 4 భాషావగాహన దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో 3వ దశ ఏది అంటే శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏది? ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 పూర్వ బాల్య దశ, 3 యవ్వనారంభ దశ, 4 కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏది అని అంటే ఇక్కడ ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడినది ఏది? ఆప్షన్స్ 1 శారీరక వికాసం పరిసరం, 2 సంజ్ఞానాత్మక వికాసం పరిణతి, సాంఘిక వికాసం పరిసరం, 4 ఉద్వేగ వికాసం పరిణతి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సాంఘిక వికాసం పరిసరం అనేది జతపరచబడినది అన్నారు ఇక్కడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక వికాసం అనేది పరిసరం అనేది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, మానవ వికాసంను ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు? ఆప్షన్స్ 1 శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక. 2 ఉద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక, మనోవైజ్ఞానిక. 3 మనోవైజ్ఞానిక, మానసిక, ఉద్వేగ మరియు శారీరక. 4 శారీరక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సాంఘిక. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక. ఇక్కడ ఏంటి, మానవ వికాసంను ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు అంటే శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక వికాసాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వీటిని ప్రయోగిస్తాము. ఆప్షన్స్ 1 ప్రజ్ఞా పరీక్షలు. 2 వికాస పట్టికలు. 3 అభివృద్ధి పట్టికలు. 4 విద్యా మానసిక పరీక్షలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాస పట్టికలు. సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు మనము వికాస పట్టికలను ఉపయోగిస్తాము. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ అనువంశిక కారకాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జీవకణంలో ఎన్ని జతల క్రోమోసోములు ఉంటాయి? ఆప్షన్స్ 1 22 జతలు. 2 23 జతలు. 3 46 జతలు. 4 45 జతలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 23 జతలు అనేది రైట్ ఆన్సర్. జీవకణంలో ఎన్ని జతల క్రోమోసోములు ఉంటాయంటే 23 జతల క్రోమోసోములు ఉంటాయి. అంటే 46 క్రోమోసోములు. 23 జతలు అంటే 46 క్రోమోసోములు. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో జన్యువులు వేటిలో ఉంటాయి? ఆప్షన్స్ 1 DNA. 2 RNA. 3 క్రోమోసోములు. 4 లైసోజోములు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 క్రోమోజోములు. ఈ క్రింది వాటిలో జన్యువులు ఎందులో ఉంటాయంటే డిఎన్ఏనా, ఆర్ఎన్ఏనా, క్రోమోజోముల, లైసోజోముల. అంటే క్రోమోజోముల్లో జన్యువులు అనేవి ఉంటాయి. ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క డాష్. ఆప్షన్స్ 1 అనువంశికత. 2 మూర్తిమత్వం. 3 ప్రజ్ఞ. 4 పరిసరాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరిసరాలు. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క పరిసరాలు అనేది ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజనానంతరం 2 పిండాలుగా పెరిగేవారు ఏమిటి? ఆప్షన్స్ 1 సమరూప కవలలు. 2 విభిన్న రూప కవలలు. 3 బహురూప కవలలు. 4 ఏదీ కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సమరూప కవలలు ఈజ్ రైట్ ఆన్సర్. సమరూప కవలలు అంటే ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది జైగోటు ఏర్పడి 2 పిండాలుగా మారి కవలలు వస్తే అది ఇద్దరు ఒకే విధంగా ఉంటారు. వారిని సమరూప కవలలు అంటారు. ఇక్కడ విభిన్న రూప కవలలు అంటే 2 అండాలు 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెంది ఏర్పడితే దానిని విభిన్న రూప కవలలు అంటారు. బహురూప కవలలు అంటే అనేక అండాలతో అనేక శుక్రకణాలు కలిస్తే ఏర్పడి జైగోట్లుగా ఏర్పడి అప్పుడు కవలలు వస్తారు. దీనినే బహురూప కవలలుగా పిలుస్తారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 సమరూప కవలలు. ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజనానంతరం 2 పిండాలుగా ఏర్పడితే అక్కడ ఏర్పడేది సమరూప కవలలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1 46. 2 23. 3 26. 4 45. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 23. మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య అనేది 23. ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా చూడాలి.
మానవునిలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య అంటేనేమో 23 జతలు లేదా 46. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మానవ శుక్రకణంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య అన్నారు కాబట్టి ఇక్కడ 23 అనేది రైట్ ఆన్సర్. మీకు ఇక్కడ మానవునిలో ఉండే క్రోమోజోమ్లు 23 జతలు కదా అంటే 23 జతలు అనేవి మానవునిలో ఉండే క్రోమోజోమ్లు. ఇక్కడ ఏంటి అంటే అండంలో 23 క్రోమోజోమ్లు, శుక్రకణంలో 23 క్రోమోజోమ్లు కలిపి ఒక జైగోటుగా ఏర్పడతాయి. అంటే అప్పుడు అక్కడ 23 జతల క్రోమోజోమ్లు అవుతాయి. ఇక్కడ మానవుల్లో ఉండే క్రోమోజోమ్లు అంటే 23 జతలు, మానవ శుక్రకణంలో ఉండే క్రోమోజోమ్లు అంటే 23. నెక్స్ట్ క్వశ్చన్, అదే మానవునిలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1 23, 2 44, 3 46, 4 26. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 46. మానవుల్లో ఉండే క్రోమోజోమ్లు ఇందాక చెప్పుకున్నాం కదా 46 అంటే 23 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికానిది ఏది? ఆప్షన్స్ 1 జన్యువులే అనువంశికత లక్షణాల వాహకాలు, 2 స్త్రీ నుండి కేవలం X క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలగును, 3 పురుషుడి నుండి X లేదా Y క్రోమోజోమ్స్ విడుదలగును, 4 లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించినది. ఇక్కడ సరికానిది అన్నారు, క్వశ్చన్ కరెక్ట్గా చూడాలి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. లింగ నిర్ధారణ శక్తి స్త్రీకి సంబంధించింది అనేది రాంగ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, కింది వాటిలో సరికానిది ఏది అంటే ఆప్షన్ 1 అనేది జన్యువులే అనువంశికత లక్షణాల వాహకాలు, ఇది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ స్త్రీ నుండి కేవలం X క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలగును, ఇది కూడా కరెక్టే. పురుషుడి నుండి X లేదా Y క్రోమోజోమ్స్ విడుదలగును, ఇది కూడా కరెక్టే. లింగ నిర్ధారక శక్తి అనేది స్త్రీకి ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ లింగ నిర్ధారక శక్తి అనేది పురుషుడికే ఉంటుంది. ఇక్కడ స్త్రీ నుండి X క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి, పురుషుడి నుండి X లేదా Y క్రోమోజోమ్స్ వస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ అనేది పురుషుడి నుండే వస్తుంది కాబట్టి లింగ నిర్ధారక శక్తి అనేది పురుషుడికే ఉంటుంది. సో ఇక్కడ సరికాని వాక్యం అనేది ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇవన్నీ అప్లికేబుల్ క్వశ్చన్స్ కదా, చూస్తున్నారు కదా. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వాణిలో ఏవి? ఆప్షన్స్ 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 అనువంశికత మరియు పరిసరాలలో ఏదో ఒకటి, 4 అనువంశికత పరిసరాలు రెండూను. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనువంశికత పరిసరాలు రెండూను. వ్యక్తి యొక్క మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు క్రింది వానిలో ఏవి అని అంటే అనువంశికత మరియు పరిసరాలు రెండూ కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వంను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనేవి ఏమిటి? ఆప్షన్స్ 1 జీవకారకాలు, 2 వైజ్ఞానిక కారకాలు, 3 సామాజిక కారకాలు, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక కారకాలు. వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనేవి ఏంటి అంటే మనోవైజ్ఞానిక కారకాలు ఇవన్నీ. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రమ్య, గీత అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది? ఆప్షన్స్ 1 సారూప్య నియమం, 2 వైవిధ్య నియమం, 3 ప్రతిగమన నియమం, 4 సామ్య నియమం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వైవిధ్య నియమం. రమ్య, గీత అనే ఇద్దరు సోదరులలో ఒకరికేమో సంగీతం అంటే ఇష్టం, మరొకరికేమో క్రీడలు అంటే ఇష్టం. ఇది ఏ వికాస నియమం కిందకు వస్తుంది అంటే వైవిధ్య నియమం. అంటే ఇద్దరికి 2 వేరు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది వైవిధ్య నియమం కిందకి వస్తుంది. సారూప్యం అంటే ఒకే విధంగా, అంటే ఇద్దరి ఇష్టాలు ఒకటే అయితే అక్కడ అది సారూప్య నియమం కిందకు వస్తుంది. అదే ప్రతిగమన నియమం అంటే మాత్రం 2 వ్యతిరేకంగా ఉంటే అది ప్రతిగమన నియమం కిందకి వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఎన్టీ రామారావు కుమారులలో అందరూ నటులు కాలేకపోవడంను నిరూపించే అనువంశిక నియమం ఏది? ఆప్షన్స్ 1 సారూప్య నియమం, 2 ప్రతిగమన నియమం, 3 పోలికా నియమం, 4 వైవిధ్య నియమం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వైవిధ్య నియమం. ఇక్కడ ఏంటి, ఎన్టీ రామారావు కుమారులలో అందరూ నటులు కాలేకపోవడం నిరూపించే అనువంశిక నియమం అంటే వైవిధ్య నియమం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావంను సమర్థించే వారిలో సరికాని జత ఏది? ఆప్షన్స్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు, 2 కెల్లాగ్ డొనాల్డ్ అనే శిశువు, గువా అనే చింపాంజీ, 3 పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు, 4 డగ్డేల్ మాక్జూక్స్ కుటుంబాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావంను సమర్థించే వారిలో సరికాని జత అన్నారు. ఇక్కడ మిగతావన్నీ సరైన జతవలే, ఇక్కడ సరికానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు అనేది సరైంది. కెల్లాగ్ డొనాల్డ్ అనే శిశువు, గువా అనే చింపాంజీ అనేది సరైంది. పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు అనేది సరికాని జత. నెక్స్ట్ ఆప్షన్ 4 డగ్డేల్ మాక్జూక్స్ కుటుంబాలు అనేవి కూడా సరైన జతే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావంను సమర్థించే వారిలో సరికానిది ఏది? ఆప్షన్స్ 1 పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం, డబ్ల్యూసి బాగ్లే, 2 పెంపుడు శిశువులు, స్కోడాక్, 3 జిప్సీ నడిపేవారి పిల్లలు, గోర్డన్, 4 19 జతల సమరూప కవలలు, వాట్సన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 19 జతల సమరూప కవలలు, వాట్సన్ అనేది సరికానిది. అంటే ఇక్కడ వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావంను సమర్థించే వారిలో సరికానిది, మిగతావన్నీ సరైనవి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనుకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? ఆప్షన్స్ 1 ప్రతిగమన ప్రభావం ఉంటుందని, 2 విద్యయందు ఆసక్తి లేనివారిగా, 3 కాలయాపన చేసేవారిగా, 4 వైవిధ్య ప్రభావం విద్యార్థులపై ఉంటుందని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రతిగమన ప్రభావం ఉంటుందని. తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనుకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే ఇక్కడ పిల్లలపై ప్రతిగమన ప్రభావం ఉంటుందని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం ఏది? ఆప్షన్స్ 1 సామ్య నియమం, 2 ప్రతిగమన నియమం, 3 వైవిధ్య నియమం, 4 ప్రవర్తన నియమం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రతిగమన నియమం. ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం అంటే ప్రతిగమన నియమం అనేది రైట్ ఆన్సర్. ప్రతిగమన నియమం అంటే క్వైట్ ఆపోజిట్, దగ్గరగా ఉంటే మాత్రం సామ్య నియమం అవుతుంది, ఒకే విధంగా ఉంటే సారూప్య నియమం అవుతుంది, ప్రవర్తన పరంగా ఉండేది ఇక్కడ వైవిధ్య నియమం అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ప్రతిగమన నియమం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి? ఆప్షన్స్ 1 లింగ నిర్ధారణ, 2 ఆనువంశికత లక్షణాలు, 3 శిశువుల సంఖ్య, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫలదీకరణ సమయంలో ఏ విషయాలు నిర్ధారించబడతాయి అంటే లింగ నిర్ధారణ చేయబడుతుంది, ఆనువంశికత లక్షణాలు నిర్ధారించబడతాయి, శిశువుల యొక్క సంఖ్య కూడా నిర్ధారించబడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, రమ అనే బాలిక వయస్సు 3 సంవత్సరాలు. పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగింది. దీనికి గల కారణం ఏమై ఉండవచ్చును? ఆప్షన్స్ 1 అనువంశికత, 2 జన్యుపరమైనవి, 3 పరిసరాలు, 4 అనువంశికత పరిసరాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పరిసరాలు. రమ అనే బాలిక వయసు 3 సంవత్సరాలు. పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగింది. దీనికి గల కారణం ఏమై ఉండవచ్చును అంటే ఆప్షన్ 3 పరిసరాలు అనేది రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.